ప్రస్తుతం రాజకీయాలు కుల సమీకరణాల చుట్టే తిరుగుతున్నాయి. తమ వారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని కొందరు, తమకు ఎవరు న్యాయం చేస్తారో వారికే మద్దతు అంటూ ప్రధాన పార్టీలకు అల్టిమేటం జారీ చేస్తున్నాయి కుల సంఘాలు. తమ సత్తా చాటుకోవడానికి భారీ కునగర్జనలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ గర్జనలు అనంతపురం జిల్లాలో వర్గ విభేదాలకు దారితీస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఒకే కులస్తులు వర్గాలుగా విడిపోయి బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ వారి ఐక్యతనే దెబ్బ తీసుకుంటున్నారు. దాంతో పార్టీల్లో ఒకంత రిలీఫ్ కనిపిస్తుందంట. అదెందుకో మీరే చూడండి. సాధారణంగా ఎన్నికలు వస్తే ప్రజలు ఎవరి వైపు ఎక్కువగా ఉన్నారనే లెక్కలు వేసుకుంటాయి పార్టీలు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈసారి మాత్రం ఏ క్యాస్ట్ ఎవరి వైపు అన్న చర్చే ప్రధానంగా నడుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. సమాజం అభివృద్ధి వైపు నడుస్తున్న రాజకీయ పార్టీలు కులాల కుంపట్లు రాజేసి తమ లెక్కలు తాము వేసుకుంటుండటమే. గత కొన్నేళ్లుగా తమకు అన్యాయం జరిగిందంటే తమకు అన్యాయం జరిగిందని కుల సంఘాలు ఉద్యమాలకు తెరలేపడం రాష్ట్రంలో కామన్ అయిపోయింది. ఈ పరిస్థితి రాజకీయ పార్టీల మెడకు చుట్టుకుంటోంది. ఆయా సామాజిక వర్గాల వారు గర్జనల పేరుతో భారీ సభలు నిర్వహిస్తూ తమ ఐక్యతను బలాన్ని చాటుకునే ప్రయత్నాలతో పొలిటికల్ పార్టీలను కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ గా నడుస్తోంది. జిల్లాలో అత్యధిక మంది బీసీలు ఉన్నారు. కాపు సామాజిక వర్గ జనాభా కూడా గణనీయంగానే ఉంది. వీరిలో మెజారిటీ సంఖ్యాకులు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంటే ఉంటూ వచ్చారు. కాలక్రమేణా వారిలో కూడా చీలికలు వచ్చి ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు ప్రాధాన్యం తగ్గుతోందంటూ కులగర్జనలు చేపట్టి తమ ఆధిక్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ పార్టీలు ఏం చెయ్యాలన్న దానిపై అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇలా 2-3 గర్జనలు సక్సెస్ అయినా ఆ తరువాత అందులో రాజకీయాలు మొదలయ్యాయి. కుల పెద్దల సాక్షిగా వేదికపై విమర్శలు చేసుకుంటూ రచ్చకు కారణమవుతున్నారు. జిల్లా కేంద్రంలో గత వారంలో 2 బలమైన సామాజిక వర్గాల సభల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. రాజకీయాలు పక్కన పెట్టి గర్జనలకు హాజరు కావాలని పెద్దలు పిలుపునిచ్చినా కొందరు ఏకంగా పార్టీ కండువాలు కప్పుకుని హాజరయ్యారు. మరికొందరు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయడానికి సదరు సభలను వేదిక చేసుకున్నారు. ఈ పరిస్థితిపై కుల పెద్దలు అసహనం వ్యక్తం చేస్తూ మన ఐక్యతను మనమే దెబ్బతీసుకుంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. కులగర్జనలు జరిగినప్పుడు తాము ఇంత సంఖ్యలో ఉన్నామని, రాజకీయం ప్రాధాన్యం కావాలని, అలాగే మరో జాబితాలో చేర్చాలని పలు డిమాండ్లు పార్టీలకు వినిపించేవారు. అవి అమలు చేసిన వారికే తమ మద్దతంటూ అల్టిమేటం జారీ చేసేవారు. ఇది రాజకీయ పార్టీలకు సంకటంగా మారుతున్న తరుణంలో అనంతపురం జిల్లాలో తలెత్తుతున్న కుల విభేదాలు పార్టీలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయట. వారిలో వారికే విభేదాలు ఉన్నప్పుడు ఏకపక్షంగా ఏ వర్గం ఏ పార్టీకి కొమ్ము కాసే పరిస్థితి ఉండదని, ఆ క్రమంలో తమకొచ్చే ముప్పేదీ ఉండదన్న అభిప్రాయానికి పార్టీలు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఎవరి లెక్కలు వారివంటే ఇదేనేమో.